హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డే 47కి అయితే వచ్చేసాం కదా. డే 47ని ఏం తీసుకోవాలి, అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మొత్తం చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. డే 47 అయితే నేను రీస్టార్ట్ చేసి 2 వీక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్లు. అంటే డే 48 కూడా కంప్లీట్ అయితే 15 డేస్ కంప్లీట్ అయినట్లు. మొత్తం 15 డేస్కి ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యానో రేపు వీడియోలో చెప్తాను. స్టార్టింగ్ ఫ్యూ వీక్స్లో రెడ్యూస్ అయినంత వెయిట్ తర్వాత తగ్గిపోతుందండి. ఎందుకంటే మన బాడీలో ఉన్న బిఎంఐ బేస్ చేసుకొని మన వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుంది. నా వెయిట్ అయితే ఫస్ట్ 1 మంత్లో చాలా ఈజీగా రెడ్యూస్ అయ్యాను. బట్ ఇప్పుడు స్లోగా చాలా తక్కువ మాత్రమే రెడ్యూస్ అవ్వగలుగుతున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు డేకి మనం 1200 నుంచి 1500 క్యాలరీస్ తీసుకోవచ్చు. ఒకరోజు తీసుకున్న ఫుడ్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది, ఒకరోజు తీసుకున్న ఫుడ్లో తక్కువ క్యాలరీస్ ఉండొచ్చు. సో మనం వీక్లీ చూసుకుంటే ఒక 500 గ్రాముల నుంచి 1 కేజీ వరకు మాత్రమే రెడ్యూస్ అవ్వగలం. అంటే 1/2 కేజీ నుంచి 1 కేజీ రెడ్యూస్ అయితే అది బెస్ట్ వెయిట్ లాస్ అనమాట, హెల్దీ వెయిట్ లాస్. మంత్లీ చూసుకుంటే 2 to 4 కేజీస్ అయితే రెడ్యూస్ అవ్వచ్చు. 4 కేజీస్ ఎగ్జాక్ట్గా రెడ్యూస్ అవ్వాలి అనుకుంటే డైలీ మీరు వీక్లీ 5 టైమ్స్ అయినా సరే కార్డియో కానీ స్ట్రెంథనింగ్ కానీ చేయండి. కార్డియో చేయడం వల్ల క్యాలరీస్ అనేది బాగా బర్న్ అవుతాయి. సో ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇక్కడ చూసినట్లయితే మేము డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ నేనైతే 60.55 కేజీస్ అయితే ఉన్నాను. 14 డేస్ అంటే 2 వీక్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వీడియో ఎండ్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎంత రెడ్యూస్ అయ్యాను అనేది. ఎందుకంటే ఈ వీక్ అంతా నేను వెయిట్ చూసుకోలేదు, అందుకే వెయిట్ అప్లోడ్ చేయలేదు. ఈరోజు డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. సో మన ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డీటాక్సిఫై డ్రింక్ కదా. ఈరోజు మన డీటాక్సిఫై డ్రింక్ వచ్చి యాష్ గార్డ్ జ్యూస్ ఇచ్చారు, బొడుదు గుమ్మడికాయ జ్యూస్. దానికోసం నేను ముందుగానే స్టోర్ చేసి పెట్టుకున్నాను. బొడుదు గుమ్మడికాయని ఒక స్టీల్ బౌల్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. జ్యూస్ చేసే ముందు అరగంట బయట ఉంచి తీసుకుంటున్నాను. ఒక 100 గ్రామ్స్ క్యూబ్స్ తీసుకున్నాను. దాంతోపాటు 100 ml వాటర్ అండ్ చిన్న ఇంచు అల్లం ముక్క కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని మీరు ఫిల్టర్ చేసుకొని తీసుకోండి. నాకు ఆల్రెడీ మిక్సర్లో ఫిల్టర్ చేసే వస్తుంది జ్యూస్ అయితే. సో ఈ విధంగా 100 ml గ్లాస్తో జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. యాష్ గార్డ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీన్ని మెయిన్గా ఎంటీ స్టొమక్తో తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అండ్ వాటర్ 95% వరకు యాష్ లో ఉంటుంది. సో మనకి బాడీ హైడ్రేటెడ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మన డీటాక్సిఫై డ్రింక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ గ్యాప్ ఇచ్చి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజే ఒక 2 టీ స్పూన్స్ చియా సీడ్స్ తీసుకొని నానబెట్టుకున్నాను నైట్. మీరు సింగిల్గా కావాలి అనుకునే వాళ్ళు 1 టీ స్పూన్ చియా సీడ్స్ నానబెట్టుకోండి. వాటితో పాటు 50 ml మిల్క్ అండ్ 50 ml వాటర్ తీసుకున్నాను. మీరు 100 ml మిల్క్ తీసుకోవచ్చు, నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ యాపిల్ లేని వాళ్ళు హాఫ్ బనానా తీసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం ఒక 100 గ్రామ్స్ పొమోగ్రానేట్, టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడరు. అలాగే మీ దగ్గర బాదం పౌడర్ ఉంటే పర్లేదు, బాదం పౌడర్ లేని వాళ్ళు ఒక 4 బాదం తీసుకోండి. నేను ఇక్కడ బాదం పౌడర్ ఉంటే కనుక 1 టీ స్పూన్ బాదం తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అవిసె గింజల పొడి వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా పర్లేదు, చేసుకోకుండా తీసుకున్నా బాగానే ఉంటుంది. సో 100 ml జ్యూస్ అయితే తీసుకోండి. ఇది ఈరోజు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి, 2 రకాల ఫ్రూట్స్ యాడ్ చేసాము. వెయిట్ లాస్కి దాల్చిన చెక్క పౌడర్ చాలా హెల్ప్ అవుతుంది. అవిసె గింజల పొడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనం మిల్క్ కూడా యూజ్ చేసుకున్నాం కాబట్టి ప్రోటీన్ వచ్చింది, డైరీ బేస్డ్ ప్రోటీన్. సో ఇవన్నింటినీ కలిపి మనం జ్యూస్ తీసుకుంటే మనకి ఆకలి అనిపించదు. మంచిగా హెల్దీ స్మూతీ అయితే తీసుకున్న 1 అవర్ గ్యాప్ ఇచ్చి 12 o'clock ఇలా ఆకలి అనిపిస్తే మాత్రమే తీసుకోండి. టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. దాంతోపాటు బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఏదైనా మీ ఇష్ట ప్రకారం మీరు తీసుకోండి. ఎందులోని షుగర్ కానీ బెల్లం కానీ హనీ కానీ యాడ్ చేసుకోకూడదు. నేను ఆల్మోస్ట్ ఎప్పుడు బ్లాక్ కాఫీ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా ఈజీ కూడా చేసుకోవడం, టైం సేవ్ అవుతుంది. దాంతోపాటు 100 గ్రామ్స్ దోస పండు తీసుకోండి. అవి లేవు అనుకున్న వాళ్ళు ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే జామ పండు తీసుకోండి. మీకు నచ్చిన ఫ్రూట్ మీద తీసుకోవచ్చు. 100 గ్రామ్స్ పపాయ తీసుకున్నాను నేను. మార్నింగ్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 1:30 to 2 లోపు మనం లంచ్ అయితే చేసేయాలి కదా. ఈరోజు మన లంచ్లోకి వచ్చి ఒక ఫ్రైడ్ రైస్ టైప్ అయితే ఇచ్చారు అండ్ ఒక బాయిల్డ్ ఎగ్. దీనికోసం ఫస్ట్ మనం ఇక్కడ రైస్ కుక్ చేసుకోవాలి. మీరు ఏ రైస్ అయినా కుక్ చేసుకోవచ్చు, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్,
లేదు అంటే బాస్మతి రైస్, వైట్ రైస్ ఏదైనా కుక్ చేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. అయితే ఈచ్ 175 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. మేము ఇక్కడ ఇద్దరం కాబట్టి 150 గ్రామ్స్ తీసుకున్నాను. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిట్లనివ్వాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పచ్చిమిర్చి తీసుకోవచ్చు. 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మొక్కజొన్న స్వీట్ కార్న్ అండ్ 1 కప్పు పాలకూర వేసి మొత్తం అన్నింటినీ లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. పాలకూర త్వరగా ఏగిపోతుంది, సో ఎక్కువ ఫ్రై అవసరం లేదు. స్వీట్ కార్న్ కూడా ఆవిరిలో బాగానే ఉడికిపోతుంది ఫాస్ట్గా. ఈ 2 జస్ట్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత అందులోకి మనం తీసుకున్న రైస్ని వేసేసి ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసేయండి, సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. రైస్ అయితే రెడీ అయిపోయింది. సింగిల్గా చేసుకునే వాళ్ళైతే 25 గ్రామ్స్ స్వీట్ కార్న్ తీసుకోండి అండ్ 1/2 కప్పు పాలకూర తీసుకొని ఫ్రై చేసుకోండి. మనకి స్వీట్ కార్న్లో మంచి హెల్దీ కార్బ్స్ అయితే ఉంటాయి అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ డైజెషన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో స్వీట్ కార్న్ కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా తక్కువ క్యాలరీస్ అయితే ఉంటాయి. సో క్యాలరీ ఇంటేక్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు స్వీట్ కార్న్ స్నాక్స్ కింద తీసుకోవచ్చు. ఇలా రెండింటిని వేసుకున్న తర్వాత 25 గ్రామ్స్ స్వీట్ కార్న్ అండ్ 1/2 కప్పు పాలకూర, 75 గ్రామ్స్ రైస్తో మీరు మొత్తం రైస్ తీసుకోవచ్చు. 150 గ్రామ్స్ వరకు వస్తుంది. దాంతోపాటు ఉడికించిన ఒక ఎగ్ తీసుకోండి అండ్ అలాగే కీరా అండ్ క్యారెట్ సాలడ్. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ పెరుగులో 100 ml వాటర్ యాడ్ చేసుకొని 1 గ్లాస్ మజ్జిగ చేసుకొని తీసుకోవాలి. ఇది మనకి ఈరోజు లంచ్ అండి. ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, ప్రోబయోటిక్ ఉంది, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి, కార్బ్స్ ఉన్నాయి. రెగ్యులర్గా మెయిన్లీ మనం ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక, అంటే డైట్ చేయలేని టైంలో కూడా ఇలా ప్లాన్ చేసుకుంటే మనం వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 o'clock ఇలా మనం ఈవినింగ్ స్నాక్ తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ ఆకలి అనిపిస్తే మాత్రమే తీసుకోండి. టీ, కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అది కూడా షుగర్, పంచదార, బెల్లం ఏం లేకుండా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం. అయితే ఇక్కడ ఈరోజు మనకి వాటర్ మెలన్ జ్యూస్ అయితే ఇచ్చారు. మనకి వాటర్ మెలన్ సీజన్ కాదు కాబట్టి నేను యాపిల్ తీసుకున్నాను. మీరు వాటర్ మెలన్ ఉండుంటే ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, జ్యూస్ అయినా తీసుకోవచ్చు. ఇంకా నైట్ డిన్నర్ మనం 6 లోపే కంప్లీట్ చేసేయాలి కదా. ఈరోజు మన నైట్ డిన్నర్కి ఓట్స్ దోశ అయితే ఇచ్చారు. ఓట్స్ దోశతో పాటు టొమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ మీ ఇష్టం, కాకపోతే పల్లీ చట్నీ అయితే వద్దు. వీటిలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఇదే చేసుకోవచ్చు. నేను ఇక్కడ టమాటా చట్నీ చేసుకుంటున్నాను. దానికోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ టమాటాలను అండ్ 2 పచ్చిమిర్చి తీసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ అయిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మనకి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీనికి నేను ఎలాంటి పోపు పెట్టుకోవట్లేదు, మీరు కావాలి అంటే పోపు పెట్టుకోండి. ఇక్కడ టమాటో చట్నీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఓట్స్ దోశ కోసం మేమిద్దరం కాబట్టి 100 గ్రామ్స్ ఓట్స్ తీసుకొని సోక్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు ఒకలే ఉంటారు కాబట్టి 50 గ్రామ్స్ తీసుకోండి. ఈ దోశ మనం కిడ్స్కి కూడా ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారు. సో ఎక్స్ట్రా వేసుకొని చేసుకున్నా పర్లేదు. 25 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని గ్రేట్ చేసుకొని ఉంచుకోండి. అలాగే ఒక ఫుల్ క్యారెట్ తీసుకొని మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఓట్స్ని మిక్సర్లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓట్స్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది మనకి. ఈ విధంగా చూసారా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్ అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ అంతా ఒక 1/2 an hour ముందే చేసుకున్నారంటే కనుక మంచి టేస్ట్ అయితే వస్తుంది. కాస్త పులుసే, లేదు ఇన్స్టెంట్గా చేసుకుంటే కన్నా పులిస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఓట్స్ దోశ అనేది. ఈ విధంగా ప్యాన్లో 2 గరిటెలు బ్యాటర్ తీసుకొని మంచిగా మీకు కరెక్ట్గా తీసుకుంటే కనుక ఫుల్గా మీరు 2 దోసెస్ చేసుకోవచ్చు. లేదు మేము కొంచెం ఎక్కువ ఓట్స్ తీసుకున్నామంటే వాళ్ళకి కూడా సెపరేట్గా తీసి ఒక పెద్ద దోశ ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ అవసరం లేదు, కానీ ఆయిల్ కావాలి అంటే ఒక చిన్న 2 to 3 డ్రాప్స్ యాడ్ చేసుకోవచ్చు. మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది కదా. దీంట్లోకి సలాడ్ తీసుకోండి, కీరా క్యారెట్ సలాడ్ అండ్ గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టీ స్పూన్ల టమాటో చట్నీ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్. ఇదండి మన నైట్ డిన్నర్.
దాటిన తర్వాత మనం ఏమీ తినకూడదు. ఆకలి అనిపిస్తే మాత్రం మీరు బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, హెర్బల్ టీస్ ఏదైనా తీసుకోవచ్చు. అది కూడా ఎందులోనే స్వీట్ కానీ షుగర్ కానీ ఏం ఉండకూడదు. సో అయితే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఎక్స్ట్రా స్నాక్ అంటే చిన్నదే కదా అని తినేస్తాము. అది కూడా మనకి క్యాలరీ ఇంటేకే. ఒక ఫ్రూట్ తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ ఉంటాయో, చిన్న చెకోడి ఒక బిస్కెట్ తీసుకున్న అన్నీ క్యాలరీస్ ఉంటాయండి. ఎందుకంటే షుగర్స్, ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. చిన్న చిన్న స్నాక్సే మనం చిన్నదే కదా అని తినేస్తాం, బట్ అవి ఎక్కువ క్యాలరీస్ అయిపోతాయి. అది కూడా మనం వెయిట్ రెడ్యూస్ అవ్వకపోవడానికి రీజనే. సో నేను ఈ వీక్ అంతా చేసింది అదే. సో అందుకే ఒక ఐడియా వచ్చి చెప్తున్నాను. సో ఈ రోజు వెయిట్ ఎంత ఉన్నానో, అసలు తగ్గానో లేదో చూసేద్దాము. నేను మీకు 1 వీక్ నుంచి వెయిట్ చూపించలేదు కదా. 1 వీక్ ఎంత రెడ్యూస్ అయ్యానంటే 55.55 అయితే ఉన్నాను. లాస్ట్ వీక్ 55.85 ఉన్నాను. సో 300 గ్రామ్స్ దగ్గర రెడ్యూస్ అయ్యాను 1 వీక్లో. అండ్ అలాగే మా అక్క 58.0 ఉంది. తను 15 డేస్లో 2.5 kgs రెడ్యూస్ అయింది. 60.55 సంథింగ్ ఉండేది, ఇప్పుడు 58. నేను 57.35 ఉండేదాన్ని. ఈరోజు 55.55 అయితే వచ్చాను. నేను దగ్గర 2 kgs రెడ్యూస్ అయ్యాను. మా సిస్టర్ దగ్గర 2.5 kgs అయితే రెడ్యూస్ అయ్యారు. సో బాగానే మేము వెయిట్ రెడ్యూస్ అయ్యాము 15 డేస్లో. ఇంకా నేను చెప్పాలంటే మేమిద్దరం స్ట్రిక్ట్గా చేయలేదు, ఎందుకంటే నాకు హెల్త్ రెడ్యూస్ అవ్వాలని లేదు. ఆల్రెడీ బాగా రెడ్యూస్ అయిపోయాను, వెయిట్ సన్నగానే ఉన్నాను. బట్ మీ అందరూ అడుగుతున్నారని మధ్యలో మా పాప స్నాక్స్ కూడా మేము తినేస్తాము. అయినా సరే మేము బెటర్ వెయిట్ లాస్ అయ్యాము. కాకపోతే కంటిన్యూస్గా వర్కౌట్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ అయింది అది. నేను మిమ్మల్ని కూడా మధ్యలో తినండి అని చెప్పట్లేదు, అస్సలు తినొద్దు. ఎందుకంటే మేము డెఫినెట్గా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అస్సలు తినొద్దు. అదే ఎక్కువ క్యాలరీస్ అయిపోయి మనం డే అంతా డైట్ చేసిన చిన్న స్నాకింగే మనకి వెయిట్ లాస్ అవ్వకుండా ఆపేస్తుంది అనమాట. പിന്നെ డైట్ని కరెక్ట్గా ఫాలో అయిపోయి చిన్న టిప్స్ని ఫాలో అయిపోయారంటే కనుక లైక్ 7 నుంచి 8 గంటలు స్లీపింగ్ ఉండాలి. అండ్ అలాగే 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. స్ట్రెస్ అస్సలు ఫీల్ అవ్వకూడదు, హ్యాపీగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం వెయిట్ రెడ్యూస్ అవుతాం. డేకి మినిమం 30 మినిట్స్ అయినా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవాలి. ఈ మధ్యలో అస్సలు ఏ స్నాక్స్ తీసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా డైట్ చేస్తేనే స్ట్రిక్ట్గా చేశారంటే మాత్రమే వెయిట్ అనేది రెడ్యూస్ అవుతాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా మీ ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో వాళ్ళకి సెండ్ చేయండి. ఎంతోమంది వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.